చితికిపోయిన కుల వృత్తుల్ని ఆదుకుంటాం, అత్యంత వెనుకబడ్డ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తాం. ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ. త్వరలోనే ఎంబీసీడీ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు సీఎం. సమాజంలో అత్యంత వెనుకబడ్డ తరగతులు ఎంబీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. బీసీ కార్పొరేషన్ కొనసాగిస్తూనే రాష్ట్రంలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంబీసీడీసీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంబీసీలకు బడ్జెట్లోనే నిధులు కేటాయించి కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తామన్నారు. ఇతర బీసీ కులాల అభివృద్ధి కోసం కార్యక్రమాలు అమలు చేస్తూనే ఎంబీసీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎంబీసీల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కాళప్ప, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎంబీసీ ప్రతినిధులతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి 6.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఎంతో పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో బతకాలని, గత ప్రభుత్వ సాయం లేక కుల వృత్తులు క్షీణించి కొన్ని కులాలు, కుటుంబాలు చితికిపోయాయన్నారు. వారికి ఆర్థికంగా, రాజకీయంగా ప్రభుత్వం చేయూతనిస్తుందని, వీరి కోసం ప్రత్యేకంగా ఎంబీసీ నేతలతోనే డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారానే నిధులు ఖర్చు చేస్తామన్నారు. కుల వృత్తిని ఆధునీకరించడానికి, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. వృత్తులే లేని కులాల వారిని ప్రభుత్వ నిర్మాణాలు, కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేస్తామన్నారు కేసీఆర్. అత్యంత వెనకబడ్డ కుల సంఘాల నేతలే పథకాలు, కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, ప్రభుత్వం వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎంబీసీ పిల్లల్ని చేర్పించాలని, బ్యాంకుతో సంబంధం లేకుండా లోన్లు ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లోనే ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు.